ఈరోజు కొత్తగూడెం జిల్లా బంజారా జేఏసీ చైర్మన్గా డాక్టర్ శంకర్ నాయక్ నన్ను ఎన్నుకోవడం జరిగింది. జాతి తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొదటి కార్యాచరణ ఏంటంటే తుల్జా భవని రేగళ్ళ క్రాస్ రోడ్ దగ్గర తుల్జా భవని గుడి నిర్మించుకొని వచ్చే జనవరి ఫిబ్రవరిలో బంజారా భారీ ఎత్తున జాతర జరుపుకోవాలని కుల పెద్దలు నిర్ణయం చేసుకున్నాం. దీన్ని సహకరించాలని ఎమ్మెల్యే సాంబశివరావు గారు, మన వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారిని కలిసి ప్రభుత్వం మాట్లాడి అక్కడ కావలసిన పర్మిషన్ కావచ్చు, మంచి చెడులు కావచ్చు, ఏదైనా ఆర్థికంగా కావచ్చు, ప్రభుత్వమే సహకరించాలి, సమకూర్చాలని మేము ఒక రిక్వెస్ట్ చేశాం. ఎమ్మెల్యే సాంబశివరావు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సహకూలంగా స్పందించి తప్పకుండా ప్రభుత్వం మాట్లాడే అన్ని పర్మిషన్లు, అన్ని వసతులు కల్పించేస్తారన్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, ఈ గిరిజన బంజారా జేఏసీ ముఖ్యం ఏంటంటే జాతి పరిరక్షణ, జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం. ఈరోజు వర్టికల్గా స్ప్లిట్ అయిపోయినాం. కోయా, గోండ్ ఒకెళ్ళి, బంజారాస్ ఒకెళ్ళి. మీకు తెలుసు రిజర్వేషన్ పోరాటం నడుస్తుంది. వాళ్ళు ఎస్టీ నుంచి తీసేయాలని అధర్మంగా పోరాడుతున్నారు. వాళ్ళకి మేము ఆన్సర్ ఇస్తూనే ఉన్నాం. మా మీద అనేక కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు. అయినా భరించు మీరు వాళ్ళు అన్నది ఏంటంటే సమ్మక్క సారక్క ఓన్లీ కోయా సోదరుల మా దేవత, బంజారాస్ రావద్దు అంటున్నారు. ఎస్, మాకు ఒక కుల దేవత ఉంది, అది తుల్జా భవాని. మహారాష్ట్రలో తుల్జాపూర్ పెద్ద ఎత్తున గుడి ఉంది. అక్కడ అన్ని జాతులు, అన్ని కులాలు పూజించుకుంటారు పెద్దమ్మ తల్లిలాగా. అందుకనే ఆ నిర్ణయంతో మేము ముందుకొచ్చి మన యొక్క గుడి నిర్మాణానికి కావచ్చు, జాతరానికి సంసిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్న బంజారాలందరూ ఇక్కడ వచ్చి జాతర చేసుకోవాలని, ప్రభుత్వం అందరికి మనకి సహకరించాలి, వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై బంజారా. కిరణ్ జీకేకే మెగా ఈవెంట్స్ సెల్ 9912005789. మరిన్ని వివరాలకు సంప్రదించండి మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గండికోట.